ఫస్ట్ టైం సొరకాయ హల్వా చేశానబ్బా, సూపర్ వచ్చింది. రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా అయితే లేత సొరకాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని మంచిగా తురుముకోండి. తురుముకున్న తర్వాత వాటర్ మొత్తం పిండేసి గుజ్జునైతే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని సొరకాయ తురుమునైతే వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. నెక్స్ట్ అయితే అందులోకి 1 కప్పు సొరకాయ తురుముకు 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. అవైతే మంచిగా మిక్స్ అయిపోయి మెత్తగా అవుతుంది బ్యాటర్. అప్పుడైతే మళ్ళీ షుగర్ వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి షుగర్, ఎంత నచ్చితే అంత మీ టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత మెత్తగా అయిపోయాక ఇప్పుడైతే సీక్రెట్ టిప్ అబ్బా, పాలమీగడ వేసుకుంటే చాలా టేస్టీ వస్తుంది. రెసిపీ అయితే హైలైట్ అంటే పాలమీగడ ఈ రెసిపీకి. నెక్స్ట్ అయితే మనకు డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే కాజు అండ్ బాదం వేసుకున్నా. మంచిగా వేగిపోయాక లాస్ట్కి అయితే ఇప్పుడు మనకు దగ్గర పడ్డాక ఈ మిశ్రమంలోకి అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే సొరకాయ హల్వా అయితే రెడీ. మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు.